ఈ రోజుల్లో ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయం మన చుట్టూ జరిగేటువంటి అంశాలు కానీ లేదంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నటువంటి ఇష్యూస్ కానీ ఇందులో ఏది నిజం? మన చేతుల్లో సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో వచ్చేటువంటి సమాచారం అంతా నిజమేనా అబద్ధమా? ఇది తెలుసుకోలేనంతసేపు మనము ఓ మాయాజాలంలో చిక్కుకున్నట్టు లెక్క. ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్? నిన్న మొన్న టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, TV9 భరత్వర్షు, జీ న్యూస్ ఇట్లా కొన్ని ఛానళ్ళు కొన్ని వీడియోలు ప్రసారం చేసినాయి. ఏంటి ఆ వీడియోలు అంటే బుర్జ్ ఖలీఫా మీద ఇరాన్ దాడి చేసిందని, బుర్జ్ ఖలీఫా మొత్తం మంటల్లో మాడిపోతుందని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి బిల్డింగ్ను ఇరాన్ డ్రోన్లు నేలమట్టం చేస్తున్నాయని చెప్పి రకరకాల వార్తా కథనాల్ని నేషనల్ మీడియాగా చెప్పబడుతున్న మన నేషనల్ జోకర్ మీడియా వీటిని చూస్తే నవ్వొస్తూ ఉంది. నిజంగా నా వీడియో చూసి అరే నిజమా బుర్జ్ ఖలీఫా కూలిపోయింది, అరే నేను ఇటు పోయి వచ్చిన అనేటువంటి ఫీలింగ్. వాళ్ళే కాదు, చాలా యూట్యూబ్లు, చాలా ఛానళ్ళు ఈ ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈ ఫేక్ న్యూస్ పైన కొద్దిసేపు మాట్లాడాలనుకుంటున్నాను. అసలు ఏది నిజం, ఏది వాస్తవం తెలుసుకోవాలి. తెలుసుకోనంతసేపు ఈ మీడియా సృష్టించేటువంటి కల్పిత వార్తలే నిజమైన వార్తలుగా ప్రచారం అయ్యే ప్రమాదం ఉంది. సో దానికి కొన్ని ఉదాహరణలు. సో వాస్తవానికి ఆ న్యూస్ ఏమైనా నిజమా కాదా, ఇండియన్ మీడియా ఎటు డ్రైవ్ చేస్తూ ఉంది ప్రజల్ని అని చెప్పి చాలామంది లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటారా? ఎంతమంది చేసుకుంటారు ఫ్యాక్ట్ చెక్? అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తను క్రాస్ చెక్ చేసుకోవడం. ఎందుకంటే మీడియా నమ్మే పరిస్థితిలో లేదు కాబట్టి వాస్తవాలు ఏందో ప్రజలకు తెలవాలి. ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవాలి? ఉన్న ఆప్షన్స్ ఏంది? సపోజ్ మీకు కొన్ని విషయాలు నేను ఉదాహరణ ద్వారా చూపిస్తాను. ఇది CNN మీడియా, ఇది CNN.com. హైరాజ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ స్ట్రక్ బై ఇరానియన్ డ్రోన్ ఇంది. బుర్జ్ ఖలీఫాకి సంబంధించి ఇగో స్ట్రక్ అయిందని చెప్పి CNN వేసింది. ఇంకో ఇరానియన్ డ్రోన్ స్ట్రైక్ ఆన్ CIA హెడ్ క్వార్టర్ ఇన్ దుబాయ్ అని చెప్పి ఫేక్ న్యూస్, ఇదంతా ఫాల్స్ న్యూస్. ఇగో చూడు, spotlight.ebu.ch AI డిస్ఇన్ఫర్మేషన్. ఇది ఏది? ఇండియా ఫేక్ న్యూస్. ఇగో మొత్తం బుర్జ్ ఖలీఫా వెళ్ళిపోతున్నట్టుగా AI విజువల్స్ తయారు చేసి నేషనల్ మీడియా చాలా డ్రామాలు ఆడుతూ ఉంది భారతదేశంలో. ఈ ఫ్యాక్ట్ చెక్ చేసుకోకపోతే మనకే ప్రమాదం. మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నాయి. అసలు మీడియాని చాలా ఓ కంటతో కనిపెట్టాలి. ఇగో ఈయన ఉన్నాడు, ఈయన పేరేంది? ఈయన ఉన్నాడు సుధీర్ టాక్స్. నెహ్రూ STD వల్ల చనిపోయాడు, అంటే సెక్సువల్ ట్రాన్స్మిషన్కి సంబంధించినటువంటి ఒక దానివల్ల చనిపోయాడని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒకసారి ఇట్లా ఇది పెట్టు. ఇగో ఈయన ఉన్నాడు కదా, ఈయన ఇన్ఫర్మేషన్ చూడండి మీరు. కాల్చారు మామూలుగా బట్టలు గిట్టలు అన్ని తీసేసి కదా కాలుస్తారు. కారణం ఏంటంటే నడుము దగ్గర ఇది అతుక్కుపోయి ఉన్నాయి. చాలా మంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈ డైడ్ విత్ సిఫిలిస్ అని. సిఫిలిస్ అంటే STD. STD అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల చనిపోయాడు. మన పిల్లలకి చూసినావా ఇతను ఏం చెప్తా ఉన్నాడు? ఇతను ఎవరో, ఇతని పేరేందో కానీ నెహ్రూ సెక్స్ కారణంగా వచ్చేటువంటి రోగాలతోటి చనిపోయాడు, అతని బట్టలు కాల్చేటప్పుడు తీయలేదు అలాగే పెట్టారు అనేటువంటి మాట ఇతను చెప్తా ఉన్నాడు. ఇది నిజమా కాదా ఎట్లా తెలవాలి? చాలామంది అటువంటి దేశద్రోహులకు వీళ్ళకు తెలియదు వాస్తవం ఏందో తెలియక వీళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు. పాపం ఈయన పేరు మదన్ గుప్తానంట. ఇతను చెప్పేటువంటి నేను చాలా ఇన్ఫర్మేషన్ చూసిన, అన్ని ఫేక్. నిజంగా చెప్పినట్టుగా నిజంగానే అతను ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నాడు. ఈ అబద్ధాన్ని జరిగినట్టుగా ఇతను చూసినట్టుగా చెప్తా ఉన్నాడు. దానికి ఓ వేషం, రూపు, రంగు, గంభీరత ఇదంతా జోడించిండు. వాస్తవానికి ఇది నిజమా? ఒక్కసారి ఇదే విషయాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా మనకి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి. ఇతను ఏమన్నాడు మళ్ళొక్కసారి విందాం. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈ జాతి ఎట్లా పైకి వస్తుంది?
ఇక మళ్ళొకసారి వినండి. నెహ్రూ గారు చనిపోయాడు, ఆయన ఒంటి మీద బట్టలు తీయకుండా కాల్చారు. మామూలుగా బట్టలు గిట్టలు అన్ని తీసేసి కదా కాలుస్తారు. వినండి ఎంత కారణం ఏంటంటే ఇన్ఫర్మేషన్. నడుము దగ్గర ఇది అతుక్కుపోయి ఉన్నాయి. చాలా మంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈ డైడ్ విత్ సెఫిలిస్ అని. సెఫిలిస్ అంటే ఎస్టిడి. ఎస్టిడి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల చనిపోయాడు. వాడు మన పిల్లలకి ఆదర్శం. ఇతను చెప్తా ఉన్నాడు కదా, వీడు చెప్పింది నిజమా కాదా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన. ఇది మనం చూసి లైక్ చేసి ఉరి అమ్మ నెహ్రూకి నా వారేస్తే అని చెప్పి మనం కామెంట్ పెడతా ఉంటాం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా. ఇదే విషయాన్ని ఇతడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్నే మనము ఒకసారి దీన్ని అడుగుదాం. నెహ్రూ ఎస్టీడీ వల్ల చనిపోయాడా? ఒకసారి చాట్ జీపీటీని అడుగుదాం. అడిగితే చెప్తుంది. అరే ఫస్ట్ చాట్ జీపీటీని అడుగుదాం అది నిజమా అనేది. మనం ఎందుకంటే ఒట్టిగానే కామెంట్ రాయడం కాదు, దాంట్లో వాస్తవం ఎంత అనేది తెలవాలి మనకు. నెహ్రూ ఎస్టీడీ వల్ల చనిపోయాడా? ఒకసారి చూద్దాం ఫ్యాక్ట్ చెక్ ఏందో. మీరు చూడండి. లేదు, జవహర్లాల్ నెహ్రూ ఎస్టీడీ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వల్ల చనిపోయారని నమ్మదగిన ఆధారాలు లేవు. నెహ్రూ మరణానికి నిజమైన కారణం నెహ్రూ 27 మే 1964 మరణించాడు. అధికారికంగా ఆయన మరణానికి కారణం హార్ట్ అటాక్, గుండెపోటు మరియు ముందుగా వచ్చిన స్ట్రోక్ ప్రభావం. 1963-64 మధ్యలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎస్టీడీ గురించి ఎందుకు రూమర్లు వచ్చాయి? కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా లేదా రాజకీయాల్లో చర్చల్లో నెహ్రూ వ్యక్తిగత జీవితం గురించి వివాదాస్పద కథనాలు, కొన్ని ఆధారాలు లేని ప్రచారాలు ఇవి ప్రచారం అయ్యాయి. కానీ చరిత్రకారులు లేదా వైద్య రికార్డులు ఆయనకు ఎస్టీడీ ఉందని లేదా దాని వల్ల మరణించారని చెప్పలేదు. కాబట్టి చరిత్రపరంగా అంగీకరించిన విషయం నెహ్రూ గుండెపోటుతో మరణించారు, ఎస్టీడీ వల్ల కాదు. ఇప్పుడు ఇతడు చెప్పిండు కదా, వాస్తవానికి ఏం చేయాలి? ఈ మిస్ఇన్ఫర్మేషన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తున్నందుకు చెప్పు తీసుకొని కొట్టాలి. ఇంక ఇదే కాదు, ఇంకా ఇతను చెప్పినవి కొన్ని ఉన్నాయబ్బా. నేను దాన్ని ఒక్కసారి ఇంకో ఎన్ని మిస్ఇన్ఫర్మేషన్లు అంటే అసలు మనం షాక్ అవుతాం ఇవన్నీ చూస్తే. అరే నీ అమ్మ గింత మిస్లీడ్ చేస్తా ఉన్నారా జనాన్ని చూసినట్టే. ఈయన మొత్తం ఇక అది పాయింట్ ఇప్పి తర్వాత ఆడ అంటుకున్నది అని చెప్తున్నాడు ఆయన. చూసిరు కదా, ఇటువంటి చీటర్స్ వల్ల చాలా ప్రమాదం. ఇది మీరు ఎప్పుడైనా ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నారా? ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏదైనా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఇంపార్టెంట్. ఇంకా ఏం చెప్పిండు, ఇంకా ఏమన్నట, అయ్యో ఈ బృహదేశ్వర ఆలయం, ఇక చూడు, ఇక బృహదేశ్వర ఆలయం 1200 టన్నుల బరువు రాయిని గోపురం పైకి ఎక్కించారట. నిజమేనా? ఇతనే చెప్పిండు. ఇది ఫ్యాక్ట్ చెక్ చేస్తే 1200 టన్ను రాయి కాదు, అదో 50-60 టన్నులు ఉంటుంది. అది ఉన్నమాట వాస్తవమే, కానీ 1200 తప్ప అని చెప్పి అంటే గింత విచిత్రంగా గింత తప్పుడు ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు కదా. అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఏందన్నట్టు. ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు. సాయిబాబా గురించి ఏంది? ఈయన ముస్లిము, తర్వాత ఏదో అరబ్ కంట్రీస్లో ఏదో పైసలు లెక్క పెడుతుంటే ఇప్పుడు ఏది సాయిబాబా, ఏది షిరిడి సాయిబాబా ఆలయంలో పైసలు లెక్క పెడుతున్నారు. ఇవన్నీ కూడా ముస్లింలకు పంపిస్తున్నారని దుష్ప్రచారం. మళ్ళీ అంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళకి ఏం పని పాట ఉండదు. ఏం పని పాట ఉండక ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటే దాన్ని పాపం ఆ యూట్యూబర్ ఆయన ఆశ్చర్యపోయా, అయ్యో అవునా సార్ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవా? ఒక ఇన్ఫర్మేషన్ ప్రజాక్షేత్రంలోకి వేసేటప్పుడు, ఒక సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపించేటప్పుడు వాస్తవం ఏంది నిజమైందనేది తెలవాలి కదా. ఇప్పుడు ఈ మన పేపర్లలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ 90% ఆశ్చర్యార్థకమైనవి, లేకపోతే సెన్సేషనలిజం కోసం ఇటువంటివి వస్తాయి. అందుకోసం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. మీరు చాట్ జీపీటీని వాడండి, వాడండి, లేదంటే వాళ్ళ మీద యాక్షన్ ప్రభుత్వం చర్య తీసుకోదా అని చెప్పానంటే ఎవరు తీసుకోవాలి, ఎవరు కంప్లైంట్ చేయాలి, ఎవరు తీసుకోవాలి, ఎవడా పని పెట్టుకోవాలి. ఇప్పుడు అంటే అటువంటి చేయడం వల్ల నెహ్రూ గారి పైనే కాదు చాలా మంది పైన చేసిరు, చాలా మంది పైన ఇదే తరిక రకరకాలుగా మొత్తం తప్పుడు ప్రచారాలే. ఒక అక్క దుబాయ్ నుంచి కరెక్ట్ చెప్పింది. మళ్ళీ దుబాయ్ ఎంత ప్రశాంతంగా ఉన్నది, ఈ బాంబులు కొంటావా ఫేక్ న్యూస్ చూపించడం వల్ల ఆఫీసుల మీద ఎత్తి అయిపో అని చెప్పింది మీడియా. అంటే ఈ ఫేక్ న్యూస్ ఆఫీసుల మీద బాంబులు వేస్తే అయిపోయావని అడగదు. దుబాయ్ నుంచి వాళ్ళే చెప్తా ఉన్నారు, చూడండి, పబ్లికే చెప్తా ఉన్నారు.
అంటే ఇట్లా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ముఠాలు వీళ్ళు ఉగ్రవాదుల కంటే డేంజర్, వీళ్ళు ఉగ్రవాదుల కంటే డేంజర్. ఇటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ని ప్రజలకు చెప్పేటువంటి వాళ్ళని వీళ్ళని ఖతం చేయాలి. ఫస్ట్ ఏం చేసిన పాపం లేదు. వీళ్ళని ఈ దేశం నుంచి బహిష్కరించి ఫస్ట్ ఈ దేశాన్ని క్లీన్ చేయాలి. ఇంత మిస్ఇన్ఫర్మేషన్ ఉంటారు. ఇగో ఈయన అన్నాడు, ఈయన ఒక ఆయన పెట్టిండు, మల్లికార్జున గంగాధరి అని చెప్పి పెట్టిండు, దొంగ నెహ్రూ అని పెట్టిండు. పాపం వాస్తవం ఏంది, నిజంగానే అనుకుంటుండు అటువంటి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చినటువంటి నెహ్రూ గురించి వీళ్ళకి ఏం అంత నాలెడ్జ్ ఉండదు. ఏదో వాడు పెట్టిండు కాబట్టి దాని మీద ఒక కామెంట్ వేయాలి గంతే. ఏమనంటే భారత్ మాత కూడా నెహ్రూను తన బిడ్డగా భావిస్తుందేమో, కానీ వీళ్ళు అట్లా భావించరు. అన్న అక్కడ యాంకర్ రియాక్షన్ చూడండి అన్న, అతను కూడా అలాగే ఉన్నాడు. వీళ్ళు చేసేది అంతే. ఇట్లా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తాయంటే ఇటువంటి ఫేక్ గాలను తయారు చేసి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ ద్వారా ఇవాళ మిస్ఇన్ఫర్మేషన్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అందుకోసం మీరు ChatGPT వాడండి. ChatGPT అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. గుడ్డిగా ఎడ్డిగా ఇప్పుడు బతికితే మిమ్మల్ని చూసి సమాజం నవ్వుతుంది. ChatGPT మీరు ఫేక్ న్యూస్తోని పోతా ఉంటే మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటుంది అన్నట్టు. అందుకోసమే ఫ్యాక్ట్ ఏందో చెక్ చేసుకోండి.